ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. మీరు డైరెక్ట్ పీడిఎఫ్ పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు డైరెక్ట్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేశాను. అక్కడ చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అందులో కొన్ని డీటెయిల్స్ చెప్పారు. ఆ డాక్యుమెంట్ ఏమైనది కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూసినట్టే మీకు అర్థం విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్సెంటేజ్ కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే 88% వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మనం కానీ చూసుకుంటే 700 పైన ఇక్కడ సెలెక్ట్ అనేది అవడం జరిగింది. సెకండ్ మెరిట్ లిస్ట్లో కూడా తెలంగాణలో 169 అయితే రావడం జరిగిందండి. అయితే డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సెకండ్ మెరిట్ లిస్ట్ సంబంధించి మనకు ఇక్కడ జనవరికి సంబంధించి మనకు రావడం జరిగింది. అయితే మే 6వ తేదీ లోపల ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ తో పాటు సెల్ఫ్ అటాచ్మెంట్ చేసినటువంటి ఫోటో కాపీ ఆల్ డాక్యుమెంట్స్ అనేది కూడా ఇక్కడ మీరు తీసుకెళ్ళినట్లయితే డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అయితే డివిజన్ పేరు ఇచ్చారు, ఆఫీస్ ఇచ్చారు, అలానే పోస్ట్ నేమ్ ఇచ్చారు, ఆ తర్వాత ఎవరు వెళ్ళాలి క్యాండిడేట్స్, అలానే వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబరు, ఆ తర్వాత పర్సెంటేజ్, అలానే ఏ డిపోలో వెళ్ళేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలనేది చాలా క్లియర్ గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డైరెక్ట్ పీడిఎఫ్ అనేది ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. టోటల్ గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే డిఫరెంట్ గా మనకు పర్సెంటేజ్ అనేది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అంటే కొన్నిట్లో 100% ఉంది, ఇక్కడ 98% కూడా కొంతమంది తీసుకున్నారు, 99 కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే 88 కూడా ఉన్నాయండి. ఓకే, అయితే మీ పేరు ఉందో లేదనేది కూడా కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో లింక్ ఇచ్చాను. డైరెక్ట్ గా అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 89% కూడా ఇక్కడ మీకు తీసుకోవడం జరిగింది. 89% కూడా తీసుకోవడం జరిగిందండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు 89 అలానే మనకు 88 అనేసి కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది. టోటల్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం 1500 వచ్చినప్పటికీ ఇప్పుడు కూడా మనం కానీ చూసుకున్నట్లయితే టోటల్గా ఇక్కడ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే 702 అనేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు 1500 పైన ఇక్కడ మెరిట్ లిస్ట్ లో రిలీజ్ కావడం జరిగింది, 1519 సంథింగ్. ఇప్పుడు దానికి ఆఫ్ అనేది అయితే అవడం జరిగిందండి. ఇంకా మెరిట్ లిస్ట్ లో మనకు అవకాశం అయితే కల్పిస్తారు. ఇది సెకండ్ మెరిట్ లిస్ట్ అయితే ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 6 అలానే 7 వరకు కూడా మెరిట్ లిస్ట్ అనేది వస్తుంటాయండి. ఓకే, అందులో మీ పేరుందో లేదో కూడా కింద కామెంట్స్ ద్వారా మీ పేరు అనేది తెలియచేయండి. అలానే మనకు తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. గూగుల్ వెళ్ళండి. గూగుల్ వెళ్ళినాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే టాప్ లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. అంటే మనకు డైరెక్ట్ పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ మీరు ఉంటుంది, సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది సంబంధించి పోస్టల్ జేడీఎస్ సంబంధించి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఆల్రెడీ నేను సెండ్ చేయడం జరిగింది. మీరు కూడా జాయిన్ అవ్వండి. 100% మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీరు పొందుతారండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనకు 88% అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలానే మనకు తెలంగాణ వాళ్ళకి 169 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. 95% వరకు అయితే ఉంటుంది. 6 మే వరకు ఇక్కడ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్ ఏవే మీరు తీసుకెళ్లాలనే వివరాలు ఇచ్చాను, అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే డైరెక్ట్ గా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నేమ్ అనేది కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. ఆ తర్వాత మీరు కానీ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది మెరిట్ లిస్ట్. ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అన్ని కూడా ఇక్కడ రీడౌట్ అనేది చేసుకోవచ్చు. టోటల్ గా 20 పేజెస్ అనేది ఉందండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇది రిలీజ్ అనేది తెలుస్తుంది. అలానే మన యూట్యూబ్ ఛానల్లో, అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు 100% జెన్యూన్ గా ఉన్నప్పుడు మాత్రమే వీడియో అనేది వస్తుంది. కాబట్టి జెన్యూన్ గా చెప్పే వాళ్ళని సపోర్ట్ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మేము చాలా కష్టపడి వీడియోస్ అనేది తీసుకొస్తుంటామని రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్. కాబట్టి జెన్యూన్ చెప్పే వాళ్ళకి ఒక చిన్న లైక్ చేసి, ఒక చిన్న కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.